ఈ రోజు ఎంతమంది బలైపోతారో మనకి ఎదురైతే చాలు మటాష్. భారతి ఎందుకు ఇలా గొడవ చేస్తావు? ఏ లక్ష్మి, ఆ సైకిల్లో ఎవరు వస్తున్నారో చూడు. వస్తున్నాడు చూడవే. డిప్పకాయ్ ఇలా రారా. ఏంటక్క? నన్ను అక్క అని పిలవద్దు, ఎన్నిసార్లు చెప్పాలా నీకు? అయితే నన్ను ఎత్తుకో. ఇక మీదట నువ్వు నాకు అక్కమే కాదు. హాయ్ భారతి, గుడ్ మార్నింగ్. హలో రాజా, గుడ్ మార్నింగ్. నాకు చిన్న హెల్ప్ చేసి పెడతావా? ఓ ఎస్, చెప్పబోయ్. మేమంతా సినిమాకి వెళ్తున్నాం, కొంచెం అటెండెన్స్ ఇస్తావా? ఏ రాజా, తమాషాగా ఉందా? రోజు మీరు ఎక్కడెక్కడికో వెళ్తారు, నీకు మాత్రమే అటెండెన్స్ పలకాలా? అదేం కుదరదు. అంజలి, నస పెట్టుకో. ఏదో పాపం కుర్రాళ్ళు సినిమాకి వెళ్ళాలని సరదా పడుతుంటే వెళ్ళని. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు లైఫ్ ఎంజాయ్ చేసేది? ఒరే రాజా, నువ్వు వెళ్ళరా, నీ అటెండెన్స్ నే పలికేస్తా. థ్యాంక్ యూ రా భారతి. అవును, ఏ సినిమాకి వెళ్తున్నారు? ఇండీసెంట్ అఫేర్. 3 రోజుల నుంచి నేను ఆ సినిమాకి వెళ్ళాలంటే మా అమ్మ తీసుకెళ్ళడం లేదు. ప్లీజ్ రాజా, నేను కూడా వస్తాను ప్లీజ్. సరే పోదాం పదా. అవును, అటెండెన్స్ సుమతి నువ్వు ఇస్తావా? ఆశ దోశ మేము వస్తాం. నువ్వెప్పుడు ఇంతే, చెప్పిన మాట అస్సలు వినిపించుకో. అంజు 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 అంజు, ఏమ్మా నువ్వు కూడా వస్తున్నావు సినిమాకి? కుదరదు, నాకు హోమ్ సైన్స్ క్లాస్ చాలా ముఖ్యమైన లెసన్ ఉంది, నేను రాను. అయితే నువ్వు ఇచ్చే అటెండెన్స్. నేనా? నో 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 నో. ఏయ్, నువ్వు ఇస్తున్నావు, అమ్ము హెల్ప్ చేస్తుంది అంతే. వస్తున్నాను, బాయ్. పెళ్ళమ్మ తల్లి వెళ్ళు, నీకు సెకండ్ హాఫ్ లో ఉందిలే. అయ్యోట భగవాడే. దేవి. ఎస్ సార్. భారతి. చెప్పు. నేను చెప్పను. భారతి. ప్రెజెంట్ సార్. శాంతి. ప్రెజెంట్ సార్. అంజలి. ప్రెజెంట్ సార్. సత్యం. ప్రెజెంట్ సార్. సుదర్శన్. ప్రెజెంట్ సార్. సంధ్య. ప్రెజెంట్ సార్. మహేశ్వరి. ప్రెజెంట్ సార్. పరమేశ్వరి. ప్రెజెంట్ సార్. మహేశ్వరి, పరమేశ్వరి. ఏంటివేవో సినిమా థియేటర్ల పేర్లా ఉన్నాయి. ఎస్ సార్. ఎస్ సార్. మీరా. Yes, sir. అమరావతి. Yes, sir. లక్ష్మీకళ. Yes, sir. శశికళ. Yes, sir. గోకుల్. Yes, sir. రాజా. Can't you push this train any faster? Go, damn it! Stay there! కౌంటర్ కేరా, కాలేజ్ పిల్లలు సరదాగా సినిమాకి వస్తే మేమంతా పాడైపోయిన వాళ్ళు, తెగించిన వాళ్ళు, దేనికైనా సిద్ధం అనుకుంటున్నావు రాస్కల్. వెనక కూర్చొని ఏంటో చేస్తున్నావు? జాగ్రత్త, చర్మం వచ్చి స్క్రీన్ కలాడేస్తాను. సరే సరే కూర్చోండి అందరూ. మొహం ఆడవాళ్ళు తెలియకుండా అప్పడం చేసేస్తాను. నన్నే అనుకుంటున్నావు వేధవా? ఏమైనా తీసుకుందామా? తీసుకుందాం, నాకు చాకోబార్ కావాలి. బాబు చాకోబార్ ఉందా? ఉంది సార్. ఒకటి. లిల్లీ నీకేం కావాలి? వెనిలా. నీకు? వెనిలా. నీకు? పిస్తా. నీకు? మజా. 2 వెనీలా, 1 పిస్తా, 2 మజ్జా. ముందు చాకోబారి. సరే సార్, చాకోబార్ అయిపోయింది. అయిపోయిందా? ఇప్పుడే కదా ఉందన్నావు. మీరు అడిగినప్పుడు ఉందండి, కానీ ఆ పాప అడిగితే ఇచ్చేసాం. రాజా, ఏంటిది? నీకేమైనా పిచ్చి పెట్టిందా? నాకు దక్కనేది
వేరెవ్వరికీ దక్కకూడదు అంతే. గురుడు పర్వాలేదే, స్మార్ట్ గా ఉన్నాడు. ఏంటిది, సిగ్నల్ ఇంకే చూస్తాడు, మనం ఆన్ లేదా? అరే, ఇంతమంది నన్నే చూస్తున్నారు, ఈ మనిషికి మాత్రం నేనంటే లెక్కే లేదా? పెద్ద మన్మద మొలక అనుకుంటున్నాడా? నమస్తే మేడం. అంజలి ఏది? టైం అయిపోతుంది, ఇంకా రాలేదు. అదిగో వస్తోంది. మమ్మీ అచ్చామలా ఉంది కదూ. నీ మొహం లక్ష్మీదేవిలా ఉంది. ఏయ్, పల్లెటూరు పైతు పైతు. ఏంటి? నిన్ను కట్టుకోబోతున్నవాడు నీకోసం బర్త్డే పార్టీ అరేంజ్ చేశాడు. అతనికి నువ్వు చక్కగా కనిపించాలని నీకోసం మోడర్న్ డ్రెస్సులన్నీ కొనుక్కొస్తే పట్టు చీర కట్టుకొస్తావా? నువ్వు తయారవలసినట్టు భారత్ తయారైంది చూడు. అదంతే, నేనింతే. పైతు పైతు. బాస్ వస్తున్నారు బాస్. Many happy returns of the day. థ్యాంక్ యూ. మా అంజలి పాస్ వచ్చేసారు కనుక కేక్ కట్ చేయమ్మా. ఇప్పుడు మన బాస్ మంచి పాట పాడతారు. నేనా? నాకు తెలుసు రావయ్యా, చిన్నప్పటి నుంచి నువ్వు పాడేవాడు అని. చూడు, అమ్మాయి భవిష్యత్తు బంగారంలా ఉండాలి ఆశీర్వదిస్తూ ఓ పాట పాడే. ఛీ! పిచ్చోడు, ఖచ్చితంగా పిచ్చోడే. ఈ పిచ్చోడిని ఫోటోలు తీయమని ఎందుకు పిలిపించారు? తల లేదు, కాళ్ళు లేవు, ముండే మాత్రం కనిపిస్తుంది. డ్రెస్ నల్లగా ఉంది కదా, అందుకే ఫోటో తీశాను. ఆ? ఏమిటయ్యా ఈ మొహం? కాస్త నేను నవ్వుతున్నప్పుడు ఫోటో తీయచ్చుగా. మీ నవ్వే అలా ఉంది. మరి ఇదేమిటి, హ్యాండ్ మాత్రమే ఉంది? ఎవరి పుట్టినరోజో ఏమిటో తెలియక్కర్లేదా? అయ్యో గురువాయూరప్పనే, ఆల్బమ్ మీద పేరు, అడ్రస్, అమ్మాయిని కూడా ఉంది కదా. పెద్ద ఇంటెలెక్చువల్ కెమెరామెన్ విజువల్స్ తీస్తున్నాడు. అరే, అదేంటి కళ్ళద్దాలో వేలు పెడుతున్నావు? అద్దాలు పగిలిపోయా? ఓ, ఇది రెస్పెక్ట్ కోసం. అద్దాలుంటే పెద్ద ఫోటోగ్రాఫర్ అనుకుంటారు కదా. జ్ఞానుడు వ్యత్యాసమైన అలాను. ఏమయ్యా, ఆ? నువ్వు ఎప్పుడు ఫోటోలు తీసినా ఇంతేనా? బొమ్మలేవి రావా? ఎప్పుడైనా బై మిస్టేక్ క్లిక్ అయితే అది మీ అదృష్టం. పోరా ఆ? పోరా. అయ్యో ఎండ గురువాయూరప్పనే. అంజు, ఇట్రావే. అంజు, నిన్ననే అడుగుదాం అనుకున్నాను, ఈయనెవరే? మా నాన్న పనిచేస్తున్న కంపెనీ ఎండి అండ్ చైర్మన్. ఓ, బిగ్ మ్యాన్, రిచ్ మ్యాన్, బిగ్ రిచ్ మ్యాన్, బిగ్ రిచ్ జెంటిల్మ్యాన్. ఐ నో దట్ మ్యాన్. ఇది చూడమ్మా, నా కాళ్ళు తీశాడు. అంకుల్ అంకుల్, ఆ. రేపు మీరు ఆఫీస్ కు లీవ్ పెడుతున్నారు. ఎందుకమ్మా? ఎందుకు ఏమిటి అని అడగకూడదు, నా సంగతి మీకు తెలుసు కదా. రేపు లీవ్. అలాగే పెడతాను. థ్యాంక్ యూ అంకుల్. అంజు అంజు, రవి. రావే. నువ్వు వెళ్ళు, నీ తర్వాత వస్తాను. ఏదో లూజు. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes. మీ కంపెనీలో అనాదిగా పనిచేస్తున్నారే మీ జనరల్ మేనేజర్ గారు. అవును. ఆయన లేనిది కంపెనీయే లేదని మీరు అంటూ ఉంటారట కదా సార్. అవును. ఆ మేనేజర్ గారు పైకి పోవడానికి సిద్ధమైపోతున్నారు సార్.
ఏమైందంట? ఆయనకి పొద్దున్నే హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో చేరారు సార్. ఆయన ఎంత సిన్సియరో తెలుసా సార్? ఆ గుండెపోట్లో కూడా నన్ను పిలిచి, భారతి భారతి నువ్వు స్వయంగా మా ఆఫీస్కి వెళ్ళి స్వయంగా మా ఎండి గారిని చూసి స్వయంగా ఈ లీవ్ లెటర్ మీ చేతికి ఇవ్వమని చెప్పి పంపారు సార్. అందుకే నేను స్వయంగా మిమ్మల్ని చూసి స్వయంగా ఇవ్వడానికి వచ్చాను సార్. మీరు కూడా స్వయంగా ఇది చూసి తీసుకోండి సార్. నేను చూడక్కర్లేదు, నువ్వే స్వయంగా వెనక్కి తిరిగి చూసి స్వయంగా ఇచ్చేయి, సరిపోతుంది. ఇలా స్వయంగా ఇవ్వమ్మా, నేనే స్వయంగా తీసుకుంటాను. అయ్యో, అంకుల్ ఏంటిది? మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? అమ్మా, పని పాటు లేకుండా పాత మేనేజర్ అనే గౌరవంతో నెలజీతం పుచ్చుకుంటున్నాడమ్మా నేను. ఇలా నీ మాట ప్రకారం లీవ్ పెట్టానుకో, నా చిడి చింపేసి పనిచేసే కొత్త మేనేజర్ పెట్టుకుంటారు. అని ఇలా గౌరవంగా బతిని తల్లి. అయ్యో, నా గౌరవాన్ని గంగలో కలిపేశారు కదా అంకుల్. మీరిద్దరు కాస్త బయటికి వెళ్తారా? నన్ను డిస్టర్బ్ చేయకండి, నాకు 1000 పనులు ఉన్నాయి. ఇన్నొక్కటో పనిగా నన్ను ఒకసారి తేరిపారి చూడకూడదా సార్? అంకుల్ మీరేనా చెప్పండి అంకుల్. 1000 ఒకటోసారిగా ఆ పిల్లను ఒకసారి తేరిపారి చూడకూడదా సార్? ప్లీజ్ గెట్ లాస్ట్. అదే బెటర్ అమ్మా, పద. సార్ సార్, నేను రోడ్డు మీదకి వస్తే 10 మందిలో 9 మంది కళ్ళు నా మీదే ఉంటాయి. నేను బజారుకి వెళ్తే 100 మందిలో 99 మంది నన్నే చూస్తారు. నేను కాలేజీకి వెళ్తే 10,000 మందిలో 9,999 మంది నన్ను చూసి టుక్కుకు చేస్తారు. ఆ చూడని ఏ ఒక్కళ్ళో నేను గుడ్డివాడనుకుంటాను. ఇంతలేసి కళ్ళున్న మీరు కూడా నన్ను ఏమాత్రం చూడలేదు. అది ఎలా సాధ్యం సార్? ఎలాగంటే నేను చూడదగిన అందంగా నువ్వు లేనప్పుడు నిన్ను చూసేది ఎలా? అలా అన్నారు, అందుకే మీరు నాకు బాగా నచ్చారు. చూసారు చూసారు చూసారు. నాన్సెన్స్. ఏం కావాలి నీకు? మీ పేరు కావాలి సార్. ఎస్, నందగోపాల్. స్వీట్ నందు, వస్తాను నందు. నందు, ఐ లవ్ యూ నందు. Get out!